ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో కేటీఆర్, హరీష్ రావు సహా మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి భేటీ అయ్యారు. అరెస్టు నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆమెతో చర్చించారు. ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలంటూ కవితకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవితతో భేటీ తర్వాత కేటీఆర్, హరీష్ రావు న్యాయ నిపుణులతో భేటీ కానున్నారు. ఈడీ కేసును న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలన్న దానిపైనే వీరు ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇదే కేసులో కవిత భర్త అనిల్ కు కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట హాజరు కావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. కాగా కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి ఇస్తూ కోర్టు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 23న తిరిగి కోర్టులో ప్రవేశపెట్టాలని ఆదేశించింది.